జేడి చక్రవర్తి అంటే ఓ రకమైన ఇమేజ్ ఉన్న నటుడు. శివ మూవీలో విలన్గా మొదలుపెట్టిన కెరియర్ తర్వాత హీరోగా మారాడు. బానే హిట్స్ అందుకున్నాడు. తర్వాత మధ్యలో కొంత గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం వరుస మూవీస్తో బిజీగా అయ్యాడు. అతను నటించిన మూవీ గాయపడ్డ సింహం మే 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. అయితే ఈ ప్రమోషన్స్లో ఓ ప్రశ్నకు సమాధానం మాత్రం చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. కొన్ని రోజులుగా విష్ణుప్రియ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తనపై రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. అందులో భాగంగా ఆమెను జేడి చక్రవర్తిని పెళ్లి చేసుకుంటున్నాడు అనే టాక్ బలంగా వినిపించింది. ఈ వార్తపై చాలామంది షాక్ తిన్నారు కూడా. ఇదే విషయాన్ని జేడీని ప్రమోషన్స్లో ఓ ప్రశ్నగా అడిగారు. దానికి జేడీ తనకు ఓ స్టూడెంట్ లాంటిది, తను ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడైనా కలిసినా గురువు గారు అని పిలుస్తుంది. ఆ కారణంగానే నేను తనను ఓ స్టూడెంట్ లాగానే ట్రీట్ చేస్తుంటాను. అంతకు మించి ఇంకేం లేదు. అప్పుడు పెళ్లి మ్యాటర్ ఇందులో ఎందుకు వస్తుంది అన్నాడు. సో విష్ణుప్రియ జేడీ మధ్య గురు శిష్యుల అనుబంధం ఉంది తప్ప ఇంకేం లేదనేది తెలుస్తుంది. మరి ఈ గురు శిష్యుల మధ్య ఇలాంటి రూమర్స్ రావడానికి కారణం ఏంటో అనేది మాత్రం అర్థం కాకుండా పోయింది.